ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనే నామస్మరణం అయితే శివాలయాల్లో కూడా నేడు మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి శివాలయాల్లో కూడా ఉదయం నుంచే భక్తులు పోటెత్తినటువంటి సందర్భం. హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. పరమపావనమైన మన భారతదేశంలో అన్ని పండుగల కంటే చాలా ఉత్కృష్టంగా, ఉత్సాహంగా, వైభవంగా చేసుకునే పండుగ అంటే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు పంచభూతములు తన ముఖ పంచకములో నుండి సృష్టించినటువంటి మహాదేవుడు, ఆదిదేవుడైనటువంటి శంకరుని జన్మ దినోత్సవముగా మనకు శాస్త్రాలను కూడా తెలియపరిచినాయి. మహాశివరాత్రి నాడు, శివరాత్రి నాడు రాత్రిపూట అంటే మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రిపూట, అర్ధరాత్రి పూట అనల స్తంభాకారంలో బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారాన్ని దుర్మారడం కోసమై లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి మహాదేవుడు పుట్టినటువంటి రోజు కాబట్టి దీన్ని చాలా విభవంగా చేసుకుంటున్నారు. ఈ రోజున పొద్దుటి నుండి ఉపవాసం ఉండి జాగరణ చేసి దీపాన్ని వెలిగించి శివుణ్ణి సంతోషపరిచేందుకోసమై మహాదేవ నామాన్ని ఉచ్చరిస్తూ కాలాన్ని గడపాలి. ఇటువంటి పనిని ఎవరైతే చేస్తారో వారు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు శివునికి. అనేక జన్మల్లో చేసినటువంటి పాపాల నుండి విముక్తిని పొందుతారు అనే శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశమే కాదు అనేక దేశాల వాళ్ళు కూడా ఈ శివుని యొక్క పూజను చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి అందరికీ శుభంకరమైనటువంటి రాత్రి కావాలి, అందరికీ మేలును సమకూర్చేది కావాలి, సమన్వయం చేసేటువంటిది కావాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేది కావాలి అని ప్రార్థన చేస్తున్నాము. మహాదేవ్ ఈరోజు పొద్దున్నే సుప్రభాత సేవ, అది కాగానే అందరికీ సార్వజనిక దర్శనాలు, అందరి భక్తుల చేత పంచామృతాలతో అభిషేకాది కార్యక్రమాలు జరిగినాయి. మధ్యాహ్న కాలంలో 12 గంటల నుండి మధ్యాహ్న పూజ, సాయంత్రం ప్రదోషకాల పూజ, రథోత్సవం ఉంటుంది. రథోత్సవం అయిపోయిన తర్వాత రాత్రిపూట 10:30-11 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాశరుద్రాభిషేకము, నిశీకాలంలో 1 గంట 2 గంటల మధ్యలో అందరి భక్తుల చేత బిల్వదళ సమర్పణ అనేటువంటి పూజను కూడా చేస్తాము. రాత్రంతా భజనలు చేస్తూ జాగరణం చేస్తారు. తెల్లవారు దర్శనం చేసుకుని పాలనతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మహాదేవ్. మాట్లాడడానికి ఆలయ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈ మహాశివరాత్రికి? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతూ, ఈ గౌరీశంకర్ ఆలయం సుమారు 900 సంవత్సరాల కింద నిర్మించబడినది. ఇట్టి మహిమాన్వితమైన క్షేత్రం వచ్చి ఏది కోరుకున్నా పరమశివుడు అనుగ్రహిస్తాడని కరీంనగర్ పురజనుల నమ్మకం. పర్వదినం సందర్భంగా ఒక పావు ఫర్లాంగ్ వరకు క్యూ లైన్లు, షామియానాలు మరియు ఉత్సవపరంగా ఉదయ సుప్రభాత సేవ నుండి మొదలు అభిషేకాలు, సాయంత్రం ప్రదోష ఏకాదశి రుద్రాభిషేకము, తిరిగి మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో మళ్ళీ ఏకాదశి రుద్రాభిషేకము, ఫలపంచామృతాభిషేకము చాలా ఘనంగా నిర్వహిస్తారు. మా గురువుగారు పురాణ మహేశ్వర్ శర్మ గారు చాలా ప్రావీణ్యం గల వేద పండితులు అనేది తెలంగాణ మొత్తంలో నానుడి. వారి సేవలు అమూల్యమైనవి దేవాలయానికి. అట్లాంటి గురువుగారు మాకు లభించడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ మరొకసారి మహాశివరాత్రి సుమారుగా ఎంతమంది భక్తులు హాజరవుతారు? సుమారు 1,00,000 మంది హాజరయ్యే ఈ పర్వదినాన కావలసిన ఏర్పాట్లన్నీ చేశామనే భావిస్తున్నాము. అక్కడో ఇక్కడో చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇంత పెద్ద ఉత్సవం రెగ్యులర్గా ఈ టెంపుల్లో ఇంత రద్దీ ఉండదు. ఒకరోజే రద్దీ కనుక జరిగే అవకాశాలు ఉంటాయి. అయినా అవి కనబడకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాము, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము.
మనం కరీంనగర్లోని పాత బజార్లో గల శివాలయంలో ఉన్నాం. ప్రస్తుతం శివాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలుసుకోవడానికి మనకు ఆలయ ఈవో గారు ఉన్నారు. వారిని అడిగి సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆలయం? ఓం నమ శివాయ. శ్రీ గౌరీ శంకర స్వామి దేవాలయం కరీంనగర్ పట్టణంలోని పాత బజార్లో అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మింపబడినది. ఈ పురాతన దేవాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రతి సంవత్సరం అశేషమైన భక్తులు, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్న ఆనవాయితీలో భాగంగా ఈరోజు మనం స్వామివారి యొక్క మహాశివరాత్రి ఉత్సవాన్ని ఏర్పాటుకు భారీ సన్నాహాలు చేసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా షామియానాలు కానీ, క్యూ లైన్ కానీ, వాటర్ సప్లై కానీ, మరి మజ్జిగ, హెల్త్ క్యాంపు, మరి పోలీసు వారిచే పటిష్టమైన భద్రతా బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకొని మనం భక్తుల సౌకర్యార్థులు ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు మనకు సుమారుగా 20-25 వేల మంది భక్తులు కూడా పాల్గొన్నారు. ఇదే దర్శనాలు తెల్లవారుజామున రేపు ఉదయం 3 గంటల వరకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనాలు ఉంటాయి. ఈరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి లింగోద్భవ కాలంలో కూడా భక్తులు అశేషంగా పాల్గొంటారు. ఇటు మహాశివరాత్రి కార్యక్రమంలో ఇంకా కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగారని మేము కోరుచున్నాం. మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇళ్లలో కావచ్చు, గుళ్ళో కావచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచాము, పూజ ఇంట్లో చేసుకున్నాము. టెంపుల్కి వస్తే మంచిది అనేసి టెంపుల్కి వచ్చాము. కానీ ఇక్కడ క్రౌడ్ బాగుంది, బాగానే అరేంజ్మెంట్స్ చేశారు, హ్యాపీగా ఉంది. అంటే ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? అంటే జాగరణకు సంబంధించి కావచ్చు, ఎలాంటివి చేస్తారు ఇంటి దగ్గర మీరు? పూజ అయిపోయినాక టెంపుల్లో అభిషేకం చేపించాము, నైట్ జాగరణ చేస్తాము, ఈరోజు ఫాస్టింగ్ ఉంటాం. మొత్తంగా చూడొచ్చు, భక్తులైతే ఉదయం నుంచి కూడా శివాలయాలకు వస్తూ ఉన్నారు. శివనామ స్మరణం అయితే మారుమోగుతూ ఉంది. ఈ శివాలయంకి ప్రతి సంవత్సరం వస్తామండి. చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పబ్లిక్ చాలా వస్తూ ఉంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. మనం ఏది కోరుకున్నా కానీ నెరవేర్చుతాడు ఆ మహాదేవుడు. తప్పకుండా ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది టెంపుల్. చాలా అద్భుతము, చాలా సంతోషకరమైన ఏర్పాటు చేసారు. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా మంచి క్యూ లైన్లో పోతున్నాము, దర్శనం చేసుకుంటున్నాము. శివరాత్రి రోజు ఇది యొక్క పరమశివుని ప్రార్థించినచో మనకు ప్రతి సంవత్సరం ఎన్నో విజయాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే జనం కూడా చాలా బాగానే వస్తున్నారు భక్తి పారవశ్యంతో. ఇలాంటి పరిస్థితి మన హిందూ ధర్మానికి ఒకటి మైలురాయిగా ప్రతి పౌరుడు కూడా చాలా సంతోషంగా దర్శనం తీసుకుంటున్నాడు.